ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీని కారణంగా ఆ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ పరిస్థితికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని కొంతమంది ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే కారణం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ ఈ ఆటగాళ్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. కానీ వారంతగా రాణించలేకపోయారు. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆ ఆటగాళ్ళు ఎవరో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐపీఎల్ 2025లో ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ తో అంత గొప్పగా ఏమీ రాణించలేదు. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే ఇషాన్ కిషాన్ సెంచరీ చేశాడు. కానీ అప్పటి నుంచి ఇషాన్ కిషాన్ ఒక్క మ్యాచ్ ఇన్నింగ్స్ కూడా బాగా ఆడలేదు. మిగిలిన 9 మ్యాచ్ల్లో ఇషాన్ కిషాన్ 90 పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషాన్ ను 11.25 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. హైదరాబాద్ జట్టు మహమ్మద్ షమీని తమ జట్టులోకి తీసుకుంది. షమీ చాలా వికెట్లు తీస్తాడని, మ్యాచ్లను గెలిపిస్తాడని ఆశతో ఉన్నారు. కానీ మహమ్మద్ షమీ సీజన్ అంతటా విఫలమయ్యాడు. షమీ 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మహమ్మద్ షమీ ఎకనామీ 11 కంటే ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని వచ్చే సీజన్ లో వదులుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడమ్ జంపాను 2.40 కోట్లకు తమ జట్టులోకి చేర్చుకుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడమ్ జంపా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ 2 మ్యాచ్ల్లో ఆడమ్ జంపా కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తర్వాత గాయం కారణంగా ఆడమ్ జంపా ఐపీఎల్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. హైదరాబాద్ జట్టులో జేసన్ అన్సారీ లాంటి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జంపాను వదులుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై చాలా నమ్మకం ఉంది. అతన్ని జట్టు నిలుపుకుంది. అయితే నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శన అంత బాగా లేదు. అతను 10 మ్యాచ్ల్లో కేవలం 120 స్ట్రైక్ రేట్ తో 173 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఒక్క మ్యాచ్లోనూ బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభినవ్ మనోహర్ ను 3.2 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 2025లో అభినవ్ మనోహర్ 12 సగటుతో 49 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో అభినవ్ మనోహర్ కు జట్టులో పెద్దగా అవకాశం రాలేదు.